వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలుర మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో హాస్టల్ ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులతోటి మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్లోని తరగతి గదులు, కిచెన్, వాష్రూమ్లు, నీటి సౌకర్యం, బియ్యం, ఆహారం, కూరగాయలు, పండ్లు పరిశీలించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. నైన్త్ క్లాస్ చెప్పి పిల్లలు మీరు ఈ క్లాస్ ఎందుకు వచ్చారు? మీ క్లాస్ మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉందానికే వచ్చినాం. డైలీ 1 ఎగ్ ఒకరికా? ఎంత అంటే ఈచ్ వన్ నేను జేసీ గారు వచ్చినప్పుడు అన్న మీరు అప్డేట్ చేయాలి కదా. 160 అంటే 40 kgs 50 kgs డైలీ. ఆన్లైన్ కాదు, ఆన్లైన్లో పెట్టిన దీని చూసే కొడతారు కదా. ఆన్లైన్లో దేని చూసి కొడతారు? ఆన్లైన్లో మీ దీంట్లో మరి వాళ్ళ ఫుడ్ విషయంలో నువ్వు యావరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదంతా చేయకపోతే ఈరోజు స్టాక్ పోయింది, ఈరోజు ఎంత చేయాలమ్మా? ఈవినింగ్ వరకు నిన్న తిన్నట్టు కూడా చేయలేదు కదా. గ్యాప్ ఆపి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితులు అది 2-3 రోజులు మళ్ళీ అప్డేట్ కావద్దమ్మా. ఇట్లా అప్డేట్ చేసుకోండి. మీ డ్యూటీ అది కదమ్మా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చూసుకుంటున్నారు? మరి అట్లానే క్లాస్ చెప్తున్నా వీలు అని రాసి దీన్ని వేరే అరేంజ్ చేస్తాను. ఇక్కడ క్లాసెస్ చెప్తున్నా నాకు ఇస్తా. ఇంత సరిగ్గా ఉపాధ్యాయులు వస్తురా? టీచర్లు వస్తురా? నేను ఆబ్సెంట్ అయిపోరా? చెప్పండి అయ్యా, మీకోసం వచ్చాను నేను. వాళ్ళకి చెప్పకండి. నేను మీకు జేసీ గారు వచ్చి జాయింట్ కలెక్టర్ వచ్చినా ఏమంటారు వాళ్ళు? ఎన్సీసీ కావాలంటే ఎన్సీసీ నేర్చుకోవాలని ఆశించారు సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఓకే ఎన్సీసీ కావాలి సార్. స్కూల్ ఎన్సీసీ ఇంకా ఫుడ్ ఇట్లా మంచిగా ఉంటుందా? టీచర్ బాగా వస్తారా? అన్ని పీరియడ్లు తీసుకుంటారా? తీసుకుంటారు సార్. చెప్పాను చెప్తున్నా. ఇంకేం ప్రాబ్లం లేదా మీకు? ప్రాబ్లం లేదు సార్. ఎన్సీసీ ఒకటి కావాలి. ఏమి ఇస్తావు? పారాసిటమాల్ డైలీ ఉంటావు ఇక్కడ? షిఫ్టింగ్ ఒక్కదాని ఇక్కడ షిఫ్ట్ ఉంటాయి. మా 10 నిమిషాలు తీసుకొస్తాను కదా. అది నల్ల లేదు బకెట్ లేదా? ఇలా బకెట్ మాకు ఇట్లా ఏముంటాయా? రాగిజావ ఇస్తున్నామా? రాగిజావ ఇస్తున్నా? రెగ్యులర్ వస్తుందా? ఆమె స్టాక్ చేసేటట్టు వెయిటింగ్ ఎట్టుంటుంది ఆమె చూస్తున్నారా? ఆమె కూడా బాగా నేచారా ఇది అంత నిలచారు చేసినట్రా పప్పు నడుస్తుందా? ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది.
సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జ్ పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరిలో జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను, అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుందని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ లెక్క విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు, సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూర్ రెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్ళకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.